ఏ నెల నుంచి వేతనాలు లేవని చెప్పేసి ఇప్పుడు ఇప్పటికి 10 సార్లు వచ్చినాం ఇక్కడికి, మా సమస్యకు పరిష్కారం లేదు, ఏ నెల నుంచి వేతనాలు లేవని చెప్పేసి అమ్మ ఆవేదనతో మాట్లాడుకుంటూ పోతా ఉంటే అది మాకు వినబడ్డది. ఏందమ్మా అని చెప్పేసి ఈ అడిగితే అమ్మ బాధ అంతా చెప్పుకుంటా ఉన్నది. ఒకసారి మాట్లాడిద్దాం. అమ్మ ఎందుకు వచ్చిర్రు, దేనికోసం వచ్చిర్రు ఇక్కడికి మీరు? నేను డ్యూటీ 96 ఎక్కిన గ్రామ పంచాయతీలో 96 ఎక్కితే ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. మాకు జీతం 300కి ఎక్కితే ఇప్పటికి తిరగంగా కేసీఆర్ సీఎం ఉండంగా మాకు 8500 చేసిండు. మంటి పర్పస్ అని పెట్టి కొత్త ప్రభుత్వం వచ్చి కూడా మమ్మల్ని ఏం పందిస్తలేదు, మాకు జీతాలు ఇస్తలేదు. 8 నెలలు 7 నెలలు ఒక్కొక్క తన 12 నెలల జీతాలతో కూడా ఇబ్బందులు పడుకుంటా పనిచేస్తుర్రు. అయినా కానీ మేము ఎన్నిసార్లు వస్తూనే ఉన్నాము. సెక్రటరీ ఆఫీస్కి వచ్చి మేడాన్ని కలుస్తున్నాము, సెక్రటరీ ఆమె మున్సిపల్ సెక్రటరీ కలిసిపోయినాము, ఎన్నిసార్లు కమిషనర్కు లెటర్ ఇచ్చినాము. అయినా మా గురించి ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు చేస్తలేరు. తిరిగి మా కాళ్ళ చెప్పులే అరుగుతున్నాయి తప్ప మాకు ఏం ఉపయోగం లేదు. మాకు జీతాలు ఈ మంటి పర్పస్ రద్దు చేసి ఏదో విధంగా మాకు జీతాలు మా అకౌంట్లోనే గవర్నమెంట్ నుంచే మా అకౌంట్లో పడాలని చెప్పి మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మాకు మళ్ళా ఎవరు చదువుకున్న వాళ్ళకు చదువుకున్న తీరుగానే డ్యూటీలు ఇవ్వాలి. చదువుకున్న పిల్లగాని తీసుకుపోయి నువ్వు బిల్ కలెక్టర్ కదా, నువ్వు ట్రాక్టర్ నడుపు, మంటి పర్పస్ పెట్టి నువ్వు ట్రాక్టర్ నడుపు, నువ్వు మోరు తీయి, నువ్వు లైట్ వేయి, నువ్వు ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టిండు. అయినా ఇప్పుడు 7 నెలలు అవుతుంది, ఏం పట్టించుకుంటలేడు సీఎం. ఒకటి ఎన్ని నెలల నుంచి మీకు వేతనాలు ఎన్ని నెలల నుంచి వస్తాయి? 8 నెలలు 7 నెలలు ఉన్నాయి. అంతకుముందు వచ్చినాయి జీతాలు? అంతకుముందుకు జీతాలు వచ్చినాయి. జీతాలు కరెక్ట్ టైం కి వచ్చినాయి, కరెక్ట్ టైంకి వచ్చినాయి. 3 నెలలు 4 నెలలకు వచ్చేది, కానీ ఇంత అద్మానం అయితే కాలేదు. ఇప్పుడు 7 నెలల నుంచి జీతాలు లేవు. జీతాలు అయితే సర్పంచులు దిగి వచ్చిర్రు మీరు? యాదాద్రి జిల్లా మాది భువనగిరి, బీబీనగర్ మండలం. ఎవరున్నారు ఇప్పుడు దేనికి మేడం? అంటే మీరు ఎవరి దగ్గర పోయారు అక్కడ? మీ ఏరియా ఎమ్మెల్యే గాని? పోయినాము, కుమ్మము అనిల్ కుమార్ రెడ్డి పోయినాము, చెప్పుదామన్నాడు. గుట్ట కూడా బీర్లు అయిలేతని కూడా పోతే ఆయన కూడా డిపిఎం మేడంతో మాట్లాడదామని చెప్పిర్రు. ఆయన మాట్లాడలేదో మాకేం తెలియదు కానీ మాట్లాడతామన్నాడు. అయినా వాళ్ళకి లెటర్లు ఇచ్చిన చాలా వచ్చే ఉంది. పోయిన తాప నెలలు ఆగినాయి కావచ్చు, మరి వచ్చిన తర్వాత 1 తారీఖే జీతాలు ఇస్తున్నామని అన్నారు కదా? లేదు మేడం, లేదు, ఇస్తలేరు. సీతక్క దగ్గర కూడా నేను ఇప్పటికీ 3 సార్లు పోయి వచ్చిన. ఏమన్నా సీతక్క? చేస్తామన్నది, మంటి పర్పస్ రద్దు చేస్తామమ్మా, చేద్దాము, మున్సిపల్ లెక్క 60 జీవో అమలు చేస్తా అన్నది. ఆ మేడం కూడా ఏం బంధిస్తలేదు మమ్మల్ని, అసలు మా గురించే తీస్తలేరు. గ్రామ పంచాయతీ వాళ్ళు చేసేది అదే పని, మున్సిపల్ వాళ్ళు చేసేది అదే పని. మున్సిపల్ వాళ్ళకేమో ఎక్కువ 18,000 19,000 జీతం ఉంటుంది, మాకు అవే 9,500 మేడం. ఏంది మేము ఇది చేయాలి చెప్పు? ఇప్పుడు నాకు 50 ఏళ్ళకి వచ్చిన నేను ఎన్ని రోజులు, నాకు ఎన్నడూ పర్మనెంట్ కావడము, నాకు పర్మనెంట్ ఇచ్చేది లేదా? మరి చిన్న పిల్లల్ని ఎక్కి అనవసరంగా వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. ఎవరన్నా పిల్లల్ని ఇస్తలేరు పెళ్లిళ్ళు చేసుకోనీకి. అంత అద్మానం ఉంది. ఈ గవర్నమెంట్ అన్న మమ్మల్ని పట్టించుకొని జీతాలు పెంచాలి. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినారు మీరు? 10 సార్లు వచ్చిన మేడం, వచ్చిన. ఏమంటున్నారు మరి లోపల? ఏమంటున్నారు? లోపల ఎవరు ఉంటారు మేడం? ఎవరు ఉండరు. మేము వచ్చినప్పుడు మొన్న సీతక్క దొరికింది, చెప్పింది మంటి పర్పస్ రద్దు చేస్తామా, చేద్దాం తీయ అని అన్నది. అంతే. మున్సిపల్ సెక్రటరీ తను పోతే 1 రోజు కూడా మాకు టైం ఇయ్యాడు, మమ్మల్ని దగ్గరకే రానియాడు, ఆ డోర్ తీయనియరు వాళ్ళు. ఏం పేరు ఆయన పేరు? సందీప్ కుమార్ అట, సుల్తాన్. రానియర్ గేట్ కన్నే ఇలవాడి హాస్ట్ వచ్చి వెళ్ళి వస్తాం. ఇక అంత అద్మానం ఉన్నాయి మా మాకు. 61 జీవో అమలు కావాలనే కొట్లాడుతున్నాం మేడం. ఇప్పుడు వీళ్ళు కదా కారోబార్లు, వాళ్ళకు స్పెషల్ స్టేటస్ పెట్టమని అడిగినాము. మాకు కూడా 61 జీవో అమలు అయితే మాకు కూడా ఒక 18,000 19,000 వస్తానన్నా బత్తము అని అనుకుంటున్నాం మేడం. 300కి చేసిన నేను డ్యూటీ, ఇప్పుడు 9,500 ఇస్తుర్రు. మొత్తానికైతే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అయితే మీకు జీతాలు పడలేదు. పోయిన తాప పల్లె ప్రగతి కార్యక్రమం ఉండే, ఈ తాప మొదలైంది అది మీకేమన్నా ఊర్లల్లో? లేదు మేడం, ఇంకా మొదలు కాదు, ఇంకా లేదు. కానీ పని ఒత్తిడి కొంచెం తగ్గింది ఇప్పుడు, కానీ అప్పటికంటే కొంచెం తగ్గింది, కానీ జీతాలు లేవు. మీకు పని ఒత్తిడి తగ్గింది కాబట్టి ఏడిచేత్త ఆడు ఉంటుంది, మీకు ఒత్తిడి తగ్గిందని మీరు అనుకుంటారు కదా? అట్లేం లేదు మేడం, మా దగ్గర ఊర్లలో శుభ్రమే ఉన్నాయి, అంతటా చేస్తున్నాం, అంతటా చేస్తున్నాం మంచిగానే. అంటే మీరు జీతాలు ఇవ్వకపోయినా కానీ పనులు చేయాలిగా మేడం, తప్పది చెయ్యాలి. ఎందుకంటే మీకు
చెయ్యకపోతే మీరు ఏడుకోతారా పొర్రి ఇళ్ళల్లో పోతారా పొర్రి వేరే వాళ్ళతో చేపించుకుంటామని బెదిరింపులు ఇప్పుడు సెక్రటర్లు ఈ పనులు చేసే వాళ్ళందరూ మిడిల్ క్లాస్, మనం అందరం మిడిల్ క్లాస్. అవును. ఇప్పుడు ఎట్లున్నది మీ పరిస్థితి? ఇంట్లో పరిస్థితి ఎట్లున్నది? 7 నెలల నుంచి జీతాలు లేవన్నావు కదా, ఎట్లున్నది ఇంట్లో పరిస్థితి? ఏంది ఇక ఎట్లుంటది మేడం? ఇంట్లో జీతాలు లేకపోతే ఎట్లుంటది? మీరు చెప్తేనే కదా ఆరమ్మ బాధ ఘోరాలు తెలిసేది. అవుతుంటది ఇంట్లో. ఇప్పుడు నా ఆశ దానికైతే ఇంత మా కొడుకో ఎవరో చేస్తారేమో కానీ ఇటువంటి ఆయనకు ఇప్పుడు పెళ్ళం పైసలు జీతం లేదు, ఏం తినాలి? ఎట్లా పిల్లలకి ఏం పెట్టాలి? చదువొద్దా, అదొద్దా, ఇదొద్దా అని ఫైటింగ్లు, కొట్లాటలు, చచ్చిపోవుడు, ఊర్లు పెట్టుకునుడు, మందులు తాగుడు, ఘోరం ఉంది మేడం. అంటే ఊరులు పెట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి. అన్ని జరిగినాయి. మందులు తాగిర్రు. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు పని? 1989 నుండి గ్రామ పంచాయతీలో ఫస్ట్ నాకు 80 రూపాయల నుండి సాలరీ చేస్తే ఇప్పటి వరకు 9,500 ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రస్తుతం 7 నెలల నుంచి కూడా సాలరీస్ లేదు. సాలరీస్ లేక కూడా మా పిల్లలను స్కూల్ కూడా పంపడానికి కూడా లేక మేము ఇంటి దగ్గరనే పిల్లలను కూడా విడిచిపెట్టి ఉండడం అవుతుంది. దానివల్ల మాకు ఇబ్బంది కలిగే మేము ఇప్పటికి కూడా సెక్రటరీ కూడా సీతాకను కూడా కలవడం జరిగింది. కలిస్తే స్పందించి మేము చేస్తాము, నేను చెప్తాను ముఖ్యమంత్రి గారికి తీసుకుపోయి ఉద్దేశం పెట్టి చేస్తానని చెప్పడం వరకు మాటలు చెప్పడం వరకే ఉంది కానీ పని చేయడంలో లేదు. ఇక్కడికి పోతే అక్కడ పోతే డిపో దగ్గరికి పోతే మేము ఆల్రెడీ పేమెంట్ చేసినాం. అక్కడ మీరు సర్పంచులు ఏమనంటే ఎంబీ రికార్డులు చేసుకుని సర్పంచులు డ్రా చేసుకుని మీ జీతాలన్నీ అని చెప్పడం డిపో గారు గిట్ట అధికారులు చెప్పడం జరుగుతుంది. అదే పంచాయత్ సెక్రటరీలు ఏమనంటే మేము చెక్కు కొట్టినాం కానీ మాకు సాలరీస్ మేము చాలా చెక్కు కొట్టినాం కదా, మీరు ఉద్యోగం ఉండాలి, ఉద్యోగం చేయమని అనొద్దు మీరు అని వేధింపుతారు సెక్రటరీలు కూడా. ఇంకొకటన్నా, ఇంత దూరం రావడానికి అంటే మీ లోకల్ లీడర్స్ ని కానీ మీ సర్పంచులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కలవడం జరగలేదా? మరి మెమోరాండంలు ఇవ్వడం ఎంపీటీసీలకు ఇచ్చినాం, జడ్పీటీసీలకు ఇచ్చినాం, ఎంపీడీఓలకు ఇచ్చినాం, ఎండిఓలకు ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం. కలెక్టర్కి ఇస్తే నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాను కూడా. పోయిన 8వ తారీఖు నాడు కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది, పేమెంట్లు లేవని అని దాన్ని కూడా ఇవ్వడం జరిగింది మెమోరాండంలో అందరికీ. మొత్తం మీద ఏం చెప్పారు? వీళ్ళు జీతాలు ఇస్తామని చెప్పిరా? ఇస్తామని చెప్తారు కానీ ఇప్పటి వరకు అయితే చేయలేదు. 7 నెలల నుంచి అయితే జీతాలు అయితే రాలేదు. 9 నెలలు మా జీపీలో 9 నెలల నుండి ఇవ్వలేవు సాలరీస్. అంటే నవంబర్ నుంచి లెక్క పెట్టుకోవాలి. రైట్. మొత్తం మీద ఇది పరిస్థితి, జీతాలు అందని పరిస్థితి. వీళ్ళు 10 సార్లు ఇక్కడ చుట్టూ తిరిగినా కూడా జీతాలు అయితే రాని పరిస్థితి.